కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 14వ తారీఖున వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరికపై తమ అభిమానులకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీలోకి వెళ్తున్నానని, ప్రజల ఆశీస్సులతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్ జగన్ కు కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 14న కర్లంపూడి నుంచి తాడేపల్లికి బయలుదేరి వెళ్తున్నానని, అవకాశాన్ని బట్టి తన ప్రయాణంలో ప్రజల్ని పలకరించుకుంటూ తాడేపల్లికి రావాలని కోరారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 14వ తారీఖున వైసీపీలో చేరుతున్నట్లయితే ప్రకటించారు. ఇక సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరబోతున్నారన్నారు. ఇక ఇదే నేపథ్యంలో వైసీపీ చేరికపై తన అభిమానులకు ఆయన ఓ బహిరంగ లేఖ అయితే రాశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. లహరి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 14వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఆయన ఒక ప్రకటన అయితే జారీ చేయటం జరిగింది. వైసీపీలో త్వరలో చేరబోతా ఉన్నాను. 14వ తారీఖున ఒక తాడేపల్లికి ఒక ర్యాలీగా బయలుదేరబోతా ఉన్నాడు. 14వ తారీఖున కిర్లంపూడికి అందరూ తన అభిమానులంతా కూడా చేరుకోవాలి, అందరం కలిసి తాడేపల్లి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునివ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఒక లేఖను కూడా ఆయన విడుదల చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తాను వైసీపీలో చేరుతున్నానని, ఎలాంటి పదవులు తాను ఆశించట్లేదని, ప్రజల ఆశీస్సులతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే తన అభిమానులు కార్యకర్తలంతా కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని కూడా ఆయన పిలుపునివ్వటం జరిగింది. లహరి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.